హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. ఏంటి బీట్రూట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? బీట్రూట్ కర్రీ అయితే మాత్రం అస్సలు కాదు. ఈరోజు నాకు చపాతీ తినాలనిపిస్తుంది అక్క అని మాకు అడిగితే, సరే చెల్లి కొత్తగా బీట్రూట్ చపాతీ చేస్తాను అని చెప్పింది. ఈరోజు బీట్రూట్ చపాతీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బీట్రూట్ని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఆ బీట్రూట్ ముక్కల్లోకి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయాలి. బీట్రూట్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళే కాదు, పాలైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఒక ప్లేట్లోకి మనకు కావలసినంత గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండిలోకి ఆ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ సాలిపోతే వాటర్ కూడా వేసుకోవచ్చు. పిండిని విధంగా గట్టిగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టి చిన్న చిన్న ముద్దలా తీసుకొని చపాతీలా పాముకోవాలి. చపాతీని ఇలాగా పెనం మీద వేసుకొని అటు ఇటు నూనె వేసుకొని కాల్చుకోవాలి. మన వేడి వేడి బీట్రూట్ చపాతీ రెడీ.